సార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మధ్య మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో అంటే జర్నలిస్టులు వచ్చి ఉన్నారు, వాళ్ళ పైన అంటే ఒక ఫైర్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొదటగా ఫస్ట్ అంటే మేము సారీ చెప్తాము మా తప్పు జరిగితే, మరి మీరు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి మమ్మల్ని అంటే మా కన్సర్న్ లేకుండానే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తారు, మళ్ళీ సారీ కూడా చెప్పారు అని చెప్పేసి అంటారు. మీరేమంటారు సార్? అంటే వీళ్ళిద్దరి మధ్యలో అంటే జర్నలిస్ట్ కి ఇటు హరీష్ శంకర్ జరిగిన వాదన కరెక్టే అంటారా? అదే నేను విన్నాను, క్వశ్చన్లో మర్చిపోయావు. అదే హరీష్ శంకర్ కొంచెం బలుపు అని ఆయన అన్నారు. జర్నలిస్ట్ తరపున అలాగ అన్నారని. యాక్చువల్గా అతను కొంచెం ఎక్కువ మాట్లాడే టైప్ అని నేను కూడా, అతను ఎవరో కూడా తెలియకుండా ఎప్పుడో రామ్ గోపాల్ వర్మతో పనిచేసి షాక్ అనే సినిమా తీసాడని అప్పుడు తర్వాత, కానీ దాని తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళతో అసోసియేషన్ అయ్యి సినిమాలు తీస్తున్నాడు అన్నప్పుడు ఆచార్య ప్రమోషన్లో అతిగా యాక్ట్ చేశాడు అనమాట. ఆ సెట్ దగ్గరికి వెళ్ళి ఫ్లాప్ అయ్యే ముందు అక్కడ నేను సరదాగా మాట్లాడాను, నాకంటే కుర్రోడే కాబట్టి, ప్లస్ ఏమో కొంచెం ఎక్కువ చేస్తే అతి వినయం దూరత లక్షణంలాగా అప్పుడు ఏదో క్రిటిసైజ్ చేశాను. అతను ఫీల్ అయినట్టుగా కూడా నాకు ఎవరు చెప్పారు. అతను ఎందుకంటానంటే కొంచెం ఇలా ఎక్కువ సోప్ కొట్టేవాళ్ళు, బట్టరింగ్ చేసేవాళ్ళు నాకు కొంచెం బూట్లిక్కింగ్గా కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా అన్నాను. అది చెప్తే ఎవరు అతని మీద ఫేవరెట్గా ఉంటారు, కారణం నా కాంపిటీటర్ ఏం కాదు అతను కదా. నాకంటే తన ఒక 20-30 సంవత్సరాల తర్వాత డైరెక్టర్ అయినాడు అని చేత ఈజ్ నో కాంపిటెంట్ ఫర్ ఐఎమ్ డిఫరెంట్ డైరెక్టర్. సో బట్ అతను ఫీల్ అయ్యాడని నాకు ఫేస్బుక్లో ఎవరో చెప్పి అన్నాడు. ఐ కెనాట్ హెల్ప్ ఇట్, ఐ స్పీక్ మై మైండ్ అండ్ మై హార్ట్. ఇక్కడ ఇద్దరు తరపున కూడా ఎవరి తరపున కూడా మాట్లాడాలని లేదు, కానీ ఒక ప్రెస్ మీట్ అనేటప్పటికీ మంచి డ్రెస్ చేసుకుని నువ్వు అని మాట్లాడే సురేష్ కొండేటికి జస్ట్ షటప్. నువ్వు ఎటువంటి జర్నలిస్ట్ అనేది అందరికీ తెలుసు, నువ్వు ఎటువంటి బిజినెస్ చేస్తున్నావు అని అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ చెప్తున్నాను అనమాట, డో నాట్ ఆస్క్ క్వశ్చన్స్ విచ్ ఈస్ నాట్ రిలవెంట్. ఇటువంటి అడగాల మీరు చెప్తారు. నీ రికార్డ్ ఏంటి? గోవా తీసుకెళ్ళి అదే ఫంక్షన్కి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వదిలేస్తే కనపడితే కొట్టేటట్టున్నారు వాళ్ళు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ. ఇంకా నువ్వు జర్నలిస్ట్ ఏంటి? ప్లస్ నువ్వు చేసుకునే వ్యాపారం చిరంజీవిని అడ్డు పెట్టుకుని వాళ్ళని పెట్టుకుని ఒకటి టెంపర్ వన్ అతను కొంచెం మాట్లాడటం. ఇతనికి ఈ డైరెక్టర్కి బలుపని కొంతమంది కూడా అంటున్నారు. ఇప్పుడు ఒక సినిమాకి ప్రెస్ మీట్ పిలిచినప్పుడు ప్రెస్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, వారది. సినిమాలో ఏమేమి తీయాలనుకున్నారు, ఏం తీశారు, ఎలా తీశారు, మీరు అనుకున్నది చెప్పగలిగారా, 100% చెప్పగలిగారా రాజమౌళి లాగా అని ఇటువంటి క్వశ్చన్లు అడగొచ్చు రెలవెంట్గా. ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అడగకూడదు, సంబంధం లేని క్వశ్చన్లు అడగకూడదనే రూల్ ఏం లేదు, కానీ అడగకూడదు. ఓకే, అది జరుగుతుంది. అతను ఇంకొక ఆయన వయసు అయిపోయిన ఎవరో ఏదో ఒకటి అడగాలని, లేదా స్మార్ట్ అవ్వాలని. స్మార్ట్ అవ్వడం కాదు, సినిమాకి సంబంధించింది. నేను సినిమాకి సంబంధించిందే చెప్పాను. చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసి ఆ సెట్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఇతను ఎవడో అని చెప్పి అన్నాను, అంతే. ఒకటే అన్నాను, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ బికాజ్ దట్స్ గోయింగ్ టు ఫ్లాప్ అని నేనే చెప్పాను. అక్కడ సినిమాకి మచ్ బిఫోర్ చెప్పాను. అది ఆ పోకట్లు చూస్తుంటే నాకేం పెద్ద అనిపించట్లేదని. దానికి ఎందుకు మాట్లాడేమన్నాను. అతను నేర్చుకునే ఉండాలి. నువ్వు నిజంగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ పైకి రావాలనుకున్నాడు అంటే యూ మస్ట్ లిసన్ టు ద పీపుల్ లైక్ మీ. నేను నీ తరపున మాట్లాడినా, జర్నలిస్ట్ తరపున మాట్లాడినా, కానీ జర్నలిస్ట్ కూడా రెలవెంట్ క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు సుమా ఏదో ఇర్రెలవెంట్గా ఆ అమ్మాయి అతి అని చెప్పాను. ఆ అమ్మాయి హై టైం, ఆమె మానుకోవడం మంచిది, బాగా సంపాదించేసుకుంది, చాలు, ఎక్కువ మాట్లాడేస్తుంది. చిరంజీవి గారు అదో మాట్లాడుతుంది, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తుంది. కంపేరింగ్ అంటే ఏంటి, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఎందుకంటే కొంచెం పాపులర్ అయిపోయింది కాబట్టి. షీ షుడ్ స్టాప్ యాంకరింగ్. చేస్తే బాగా చేయాలి. ముసలితో కూడా అయిపోయింది కాబట్టి యూ షుడ్ స్టాప్. నా సినిమాకి చేసింది ఒకప్పుడు, అప్పుడే అన్నాను, ఇంతలా బిజీగా చేస్తావు అంటే ఎప్పుడు కాపర్ చేస్తావు అని కూడా అన్నాను. ఎప్పుడు తాజ్ బజారాలో ఒక 24 years బ్యాక్. అప్పటి నుంచి చేస్తుందంటే ఎంత సంపాదించుకోవడం చూడండి. సంపాదించుకోవడం అంటలేదు. ఆ అమ్మాయి బిహేవియర్ కొంచెం ఇండీసెంట్ బిహేవియర్గా అనిపిస్తుంది. మీరు భోజనం చేయడానికి వచ్చారా, ఏదో అంది కదా, స్నాక్స్ భోజనంలాగా చేస్తున్నారు. అయ్యా ఎందుకు, తనకెందుకు, నువ్వు ఖర్చు పెడుతున్నావా, ప్రొడ్యూసర్ రమ్మన్నాడు, వచ్చారు, మాట్లాడతారు. తినరా, ఇంకా నువ్వు పెడితే తింటారు, మేమేం పెట్టాం, క్వశ్చన్లేసి వెళ్ళిపోండి, ఒక ఐటీ ఇస్తామని చెప్పుకోండి, ఐటీ ఇవ్వండి, ఒక సమోసానో అదని. చేయలేకపోతే నీకెందుకు మధ్య గొరిగింపుడు అంటే కామెడీగా అన్నారు. కామెడీ లేదు, బొంగు లేదు. హూ ద హెల్ ఆర్ యూ? యు ఆర్ జస్ట్ ఎ కంపేరర్, యు ఆర్ జస్ట్ ఎన్ యాంకర్, యూ కెనాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్. ఇది సభా మర్యాద.
అంటే వెంటనే సారీ కూడా చెప్పారు కదా సార్. ఇంకేం చెప్పినా కూడా ఇది అనవలసినంత అనేసి దొంగ నావడు లంచోడు కావాలి మొత్తం తిట్టేసి అలా తిట్టగలను కానీ తిట్టలేదు అన్నట్టు ఉంటుంది. ఎవడు అన్నాడట ఐ కెన్ ఇది మొత్తం తిట్టేసి ఆ విధంగా తిట్టగలను కానీ నేను తిట్టను అన్నాడట. అంటే తిట్టేసినట్టే. ఇంక అవన్నీ పక్కన పెట్టండి. సభా మర్యాద అని ఒకటి ఉంటుంది. ఆ సభా మర్యాదను మెయింటైన్ చేయడానికి మెయిన్ ఎవరో యాంకర్. వాట్ ఈస్ యాంకర్? యాంకరింగ్. యు ఆర్ యాంకరింగ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆన్ ద డయాస్. ఈ రెండు చేయగలగటమే కాంపీరింగ్ అండ్ యాంకరింగ్ అంటారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ టీచ్ ఇన్ మై ఫిల్మ్ స్కూల్ ఆల్సో. నేను టీచ్ చేస్తుంటే విశాఖపట్నంలో నెంబర్ 1 యాంకర్స్ టుడే. అదేమైనప్పుడు ఒక అమ్మాయి బాంబేలో వెళ్ళిపోయింది. వాళ్ళకి 3 భాషలు రావాలి మినిమం చెప్తాను అనమాట. మదర్ టంగ్, హిందీ, ఇంగ్లీష్. సో దానికి మేనేజ్మెంట్ ఉంటుంది, స్టేజ్ మేనేజ్మెంట్. సో అవి ఏది తెలియని వాళ్ళు ఎవరు? ఇటు సినిమా వాళ్ళకి సరిగ్గా తెలియట్లేదు. ఇక్కడ వచ్చే జర్నలిస్టులు ఉన్నారు. కింద చెప్పాను సురేష్ గుండె నేను తిట్టాను. నీకు ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసుకో బాబు. అందులో ఉన్న వాళ్ళు మీరు ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసుకోకండి. చేసుకున్న తర్వాత అప్పుడు రెలవెంట్ క్వశ్చన్లు అడగాలి. ఏ క్వశ్చన్లు అడగకూడదని చెప్పలేను కానీ రెలవెంట్గా అడగండి. నువ్వు పోయిన సినిమాలో ఇదే ప్రామిస్ చేశారండి, ఏమీ లేదు, అదేవిధంగా ఈ మిస్టర్ బచ్చన్లో కూడా ఉండదా అని అడగచ్చు. ఎందుకు ఉండదు, ఎలా ఉండదు చూసిన తర్వాత మీరే చెప్తారన్నా అలా చెప్తాడు. రవితేజ ఏం చెప్తాడు, డైరెక్టర్ ఏం చెప్తాడు. డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి హీ హాస్ గాట్ ఆల్ ద రైట్. అంతే కదా మరి, అతను చెప్పాలి. ఇది ప్రతిసారి ఏదో ఒకటి అడగాలి. పోయినసారి మన జర్నలిస్ట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదో అడగాలి. ఆ కక్షపూరితంగా అన్నారు ఇంకో మొత్తం చూసేవాళ్ళకి బాగుంటలేదు. ఈ ప్రెస్ మీట్ది కొన్ని పెట్టకుండా వదిలేస్తున్నారా? అవి ఎడిట్ చేసి పెట్టాలి. యాక్చువల్గా ఎడిట్ చేసి పెట్టి వీళ్ళ తెరమరుగు అయిపోతారు. ఇలాగ ఎవడెవడైతే మాట్లాడాడో వాడిని కట్ చేసేయాలి. ఈ యూట్యూబ్ వాళ్ళు అందరూ ఎప్పుడైతే కట్ చేశారో వాళ్ళకి వాల్యూ పోతుంది. అప్పుడు రెలవెంట్ క్వశ్చన్లు, రెలవెంట్ ప్రెస్ మీట్ జరిగితే ఆ సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు అడిగితే అడగొచ్చు. మీరు సినిమాకి సంబంధించింది అడగొచ్చు. కొన్ని సినిమాలో చేస్తున్నప్పుడు ఏమన్నా కొన్ని హ్యాంకీ ప్యాంకీలు ఏమైనా జరిగినాయి అనుకోండి, ఆ సమంత పడిపోయిందో, రవితేజకి ముళ్ళు గుచ్చుకుందో, అవి కూడా అడగొచ్చు. అందుకే ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అయితే అడగకూడదు. ఆ ఇర్రెలవెన్స్ అనేది మీకు నిజంగా జర్నలిస్ట్ అనే పెన్ ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే అడగకూడదు. ఏదో 45 ఉంటారన్నమాట. దాన్నే కామెంట్ చేసినట్టు ఆడు ముసోడు ఎవడో వచ్చాడు, నాకు సిగ్గులేదు. అందుకంటేనే ఇప్పుడు అలాంటి ఆడు ప్రెస్ మీట్ చెప్పినప్పుడు మేము ఒక ఇండికేషన్స్ ఇస్తాం, ప్రెస్ నోట్ ఇస్తాం. దీనికి సంబంధించిందే కైండ్లీ ఆస్క్ అని కింద నోట్ పెడతాను. ఇప్పుడే కదా, ఎప్పుడు కూడా ఆస్క్ క్వశ్చన్స్ అని. ఎందుకంటే సంకీర్తన సినిమా చేస్తున్నప్పుడు సంకీర్తన ఎవరు పుట్టించిన మాట? అది అన్నమాచార్యులు పుట్టించిన మాట. నేను అది చూసే పెట్టాను. తిరుపతి వెళ్ళి వస్తుంటే సంకీర్తన క్యాసెట్ కొన్నాను, అన్నమాచార్య సంకీర్తన. అబ్బా ఇంత మంచి పాట ఏంటంటే అతను తన్మయంతో 36,000 పాటలు రాసి పడేయట. మనకు దొరికిన 13,000. అయ్యి బాబు ఈ టైటిల్ ఎలా మిస్ చేయమని పెట్టాను. అర్థమైందా? ఈ సినిమా చూసేటప్పటికి లవ్ సంకీర్తన. అది లవ్. ఆ అమ్మాయిని చూసి ఎక్కువ పాటలు రాసేవాడు నాగార్జున. ఇది మెడ్రాస్లో ప్రెస్ మీట్ పెట్టాం ఆ సవేరా హోటల్లో. అప్పుడు కాగడా శర్మ గారు వీళ్ళందరూ ఉన్నారు. కాగడా శర్మ వీళ్ళందరికంటే 100 రెట్లు పవర్ఫుల్. కాగడా ఫ్యాక్ట్స్ రాసేవాడు అనమాట, తెల్లగా ఉండేవాడు ఆయన. విఏకే రంగారావు గారని ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు. ఆయన ఆడియో గురించి రాసేయడానికి ఆయనే ఇండియాలో. అందరు మెడ్రాసే కదా, వీళ్ళందరూ వచ్చారు. విఏకే రంగారావు గారు మైక్ తీసుకుని డైరెక్టర్కి క్వశ్చన్ అని చెప్పి దీనికి కుర్రోడిని ఆ పాటలు చూపించాం. అప్పుడు పాటలు చూపించి కాగడా శర్మ గారు అందరూ లెక్ చేసి, నువ్వు విశ్వనాథ్ శిష్యుడే కానీ విశ్వనాథ్ గారు గురువులా తీసే సినిమా అన్నాడు. అంటే అదుర్తి సుబ్బారావు గారు మోగ మనసులు ఇన్ని ఉన్నాయి కదా, కృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్. ఎందుకు అలాగన్నారంటే గోదావరి నన్ను చాలా బాగా చూపించు, వయ్యారాల గౌతమి అని ఏదో అన్నాడు. అది అయిపోయిన తర్వాత వివేక రంగారావు గారు పాటల మీద రాసి ఆయన కదా, ఆయన గౌరవమైన వ్యక్తి, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన జర్నలిస్ట్ ఆయన. ఆ వివేక రంగారావు గారు దీనికి సంబంధంగా చెప్తున్నాను నేను. సంకీర్తన అనేది ఇది ఆ సంకీర్తన కాదు, అన్నమాచార్య అనుకున్న సంకీర్తన కాదు, ఇది మీరు లవ్ మీద చేసిన సంకీర్తన అని ముందుగా చెప్తే బెటర్ అండి అన్నారు. అంతే. అర్జున్ రావు గారు అన్న ఆయన నాకు పిఆర్ఓ లేరప్పుడు, ఆయన చాలా సీనియర్ మోస్ట్. ఈ కాగడా సర్వీళ్ళు అందరూ నువ్వెవడో మాకు చెప్పడానికి, ఇది ప్రెస్ మీట్ మాకు తెలీదా అని చెప్పేసి పెద్ద గొడవ, వాడి ముఖం ఎంత అయిపోయింది. తర్వాత అందరూ ఆ క్యాసెట్లు, అప్పటికి క్యాసెట్ మీద నా సంతకం అడుగుతున్నారు. చాలా బాగున్నాయి పాటలు, బాగుంటాయి, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అప్పుడు ఈయన కూడా వచ్చేటప్పుడు నేను సారీ చెప్పాను, ఇలా ఇంత రప్చర్ అవుతుందని తెలియదు సార్ అంటే. నో ప్రాబ్లం వెళ్ళిపోయాడు ముందే. ఆయన తిరగబడిపోయారు కాగడా శర్మ, అర్జున్ రావు గారు కూడా అలా ఉండిపోయాడు. ఆయన పిఆర్ఓ, ఆయన యాక్చువల్ తక్కువ మాట్లాడతారు కానీ చాలా సీనియర్ మోస్ట్. మొత్తం ఇప్పుడు చిరంజీవి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు ఆయనే.
నేను నా సినిమాలు అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు. ఇళయరాజా, నివాస్, పెద్ద పెద్ద వాళ్ళు, తరణి, మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. సో అక్కడ ఇప్పుడు ఎందుకు అడిగాడు, రెలవెంట్ కాని క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్లీ రెలవెంట్ కాదు. సంకీర్తన అనేది అన్నమాచార్యులు వారి సంకీర్తనలు ఎవరు పాడారు? శోభరాజు పాడారు. ఇప్పుడు ఉన్నారు ఆవిడ సినిమాకి పనికిరానని రాలేదు, కానీ చాలా బాగా పాడతారు. అదేందా, నేను ఆవిడ క్యాసెట్ చూశాను. అన్నమయ్య సంకీర్తన ఎంత మంచి పేరు నీకు ఎలా దొరికింది అన్నాడు విశ్వనాథ్ గారు. సో దానికి సంబంధించింది అడగాలి, కానీ నువ్వు దానికి సంబంధించింది కాంది అడిగేవని వివేక రంగవరం మీద దుమ్మెది. కానీ ఆయనకి సంబంధించింది అది. వీళ్ళ కూడా ఇది తెలుసుకోండి జర్నలిస్టులు. సంబంధం లేని ఆ డైరెక్టర్ ఏదో అందామని దురుద్దేశంతో వెళ్ళి ఆ సినిమాకి బ్యాడ్ వచ్చేటట్టుగా ఎందుకు చేస్తారు? కోట్లు పెట్టి నువ్వు ఎంత కింద కూర్చున్న వాళ్ళు లక్షలకు కూడా సరిపోరు వాళ్ళు. ఈడ్స్ తంతే యాగాని లేని వాళ్ళు. మీరు వయ్యారి టాక్ లేదు అలాగ అన్నాను అనుకోకూడదు. యువర్ టాకింగ్ లైక్ దట్. డైరెక్టర్ చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉంది. అసందర్భమైన పేలాపనలు వద్దు, అసందర్భమైన క్వశ్చన్లు అడగద్దు, ఇర్రెలవెంట్ క్వశ్చన్లు అడగద్దు అని తప్పే ఉంది. ప్రతి సినిమాలోనూ ఏదో విధంగా అడిగి బ్యాడ్ చేసి, ఆల్రెడీ అతనికి పాపం కొంచెం టెంపర్మెంట్ ఉన్న డైరెక్టర్ అనుకుంటా. మరి అందరూ మీద పడుతుంటే టెంపర్మెంట్ లేకుండా చేస్తాడు. మొన్నటి వరకు ఆ చోటకి అడితే గొడవపడ్డాడు, ఆ కెమెరామెన్తో గొడవపడ్డారు. అది అనవసరమైన గొడవ యాక్చువల్గాను. దాన్ని ఎవడో క్వశ్చన్ అడిగితే పక్కన పెట్టనే చెప్పారు. ఎందుకే ఎన్ని పర్సనల్ విషయాలు. నేను ఎందుకన్నానంటే చిరంజీవి లాంటి మెగాస్టార్ని కూర్చోబెట్టి ఇద్దరు పొగిడేస్తున్నాడు. అది నాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. నాకు దురద వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏమన్నా నన్ను అసందర్భంగా పొగిడేస్తూ ఉంటేనే. దాని గురించి అన్నాను తప్పితే ఇతని మీద ఎందుకు ఉంటుంది నాకు. ఇతను వెనక మన డైరెక్టర్ అయినాడు, కొన్ని మంచి వాళ్ళు తీసాడు పవన్ కళ్యాణ్ గురించి, దట్స్ ఆల్. అంతేగాని అతని మీద స్పెషల్గా మనకి ఫోకస్గా ఎందుకు ఉంటుంది. ఇక్కడ అతనే కరెక్ట్, అతను అంటే కరెక్ట్, కానీ చెప్పే విధంగా చెప్పాలి. ఇప్పుడు నుంచి చెప్తున్నాను, ఎవరన్నా ప్రెస్ మీట్ కానీ ప్రమోషనల్ మీట్ కానీ ప్రెస్కి పిలిచినప్పుడు గివ్ ఏ ప్రెస్ నోట్ ఇస్తూ ఉంటారు. అందులో కింద పెట్టండి నోట్, ప్లీజ్ ఆస్క్ ఓన్లీ రెలవెంట్ క్వశ్చన్స్, డూ నాట్ ఆస్క్ పర్సనల్ క్వశ్చన్స్ అండ్ డోంట్ టాక్ నాన్ సెన్స్ అని పెట్టండి. ఇలా మాట్లాడేవాడు ఉంటే ఈ ఎవరంటారు బౌన్సర్లు ఉంటారు కదా, అవర్ బౌన్సర్స్ ఆర్ దేర్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. వాళ్ళు మిమ్మల్ని స్లోగా పంపిస్తారు, వినకపోతే మెడబుచ్చి గంటేస్తారని కింద నోట్ పెట్టండి. అప్పుడు రిలవెంట్ క్వశ్చన్లు అడుగుతారు. అంటే మీరు జర్నలిస్ట్ అని చెప్పేసి పెద్ద జర్నలిస్ట్ అంటే పెద్ద 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 ఎడ్యుకేటెడ్ లెవెల్లో మాట్లాడుతున్నారు. అక్కడ ఒక్కడ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడాడు సురేష్. నాకు తెలుసు అతను ఇంగ్లీష్ ఎందుకు నీకు, తెలుగు సినిమా జరుగుతుంది తెలుగులో మాట్లాడు. ఆర్ యూ రిప్రజెంటింగ్ హిందూ, ఆర్ యూ రిప్రజెంటింగ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, నీకు ఇంగ్లీష్ ఎందుకు తెలుగులో మాట్లాడలేబట్టి. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, ఇలాగ ఏదో ఒక రోజు గొడవ జరుగుద్ది అప్పుడు మాట్లాడదామని మాట్లాడుకుంటున్నాను. యాక్చువల్గా కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు. 90% పీపుల్ ఆర్ సైలెంట్ ఎందుకు మాట్లాడచ్చు. మాట్లాడే ఇద్దరు ముగ్గురు ఇది నాన్ సెన్షియల్ క్వశ్చన్స్, నాన్ సెన్స్, నథింగ్ బట్ నాన్ సెన్స్. వాళ్ళు ఏదో ఫేమస్ అవ్వడం కోసం నువ్వు అని మాట్లాడతాడు ఈడు అని చెప్పేది ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది సురేష్ కొండెట్టి గురించి. నీకు నేను చనువు ఉందా అమ్మాయితోటి, ఉదా హెల్ అయ్యూ మెన్, అదే బొమ్మ నుంచి వచ్చి ఉండదు లేదా పెద్ద నువ్వు ఆ టైంలో మాడుతున్నాడు. నీకు అంతసీన్ ఉందట నీకు. ఫస్ట్ నీ క్యారెక్టర్ని మెయింటైన్ చేసుకో. సురేష్ కొండేటి లాంటి వాళ్ళకి చెప్తున్నాను, నువ్వని మాడతావు. నువ్వు రెస్పెక్ట్ ద యాక్టర్, రెస్పెక్ట్ ద డైరెక్టర్, రెస్పెక్ట్ ద హీరోయిన్స్. అమ్మాయి అయినంత మాత్రం నువ్వని మాడేస్తావు, నీకంటే చిన్నదనే మాత్రాన. ఎవడన్నా నీ పెళ్ళానంటే బాగున్నావా అన్నాడు, ఏమంటావు నీకు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలా జరుగుద్దని తెలిసి నాకు ఏదో రోజు జరుగుద్ది. ఆ డైరెక్టర్ యొక్క ఆవేదనలో అర్థం ఉంది ఇక్కడ. దట్ ఈస్ వాట్ ఐ సిన్సియర్లీ ఫీల్. బికాజ్ అతను సినిమాకి అతను బాగా రాయాలి, బాగా చేయాలి. మీరు యాక్చువల్గా మీరు వారధి బిట్వీన్ ద ఆడియన్సెస్ అండ్ ఫిల్మ్ మేకర్స్. అది పోయి పెరసలుగా కెలుక్కోటి పెట్టి పెరసలుగా కెలుక్కుంటే సురేష్ కొట్టేటికి మరి గోవా తీసుకెళ్ళి వాళ్ళందరినీ వదిలేశాడు. కనబడితే కొడతారు వాళ్ళు. లేదా చిరంజీవి తరపున మనిషిని అన్నట్టు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి మా ఒక్క సినిమా కూడా పిఆర్ఓ కాదని. సరిపోయిందా? నీ క్యారెక్టర్ నువ్వు మెయింటైన్ చేసుకున్నావు. అతనంటే అతను కదా, మిగతా వాళ్ళందరూ కూడా యూ లుక్ ఆఫ్టర్ దట్. కింద నోటీస్ ఇందా చెప్పాను కదా, అలా పెట్టండి అందరు ప్రొడ్యూసర్లను. రిలవెంట్ క్వశ్చన్లు అడగండి, అడగకపోతే బయటికి గెంటేస్తారు, దిక్కున్న షాట్ చెప్పుకోని చెప్పేసి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. నేను టుమారో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ రిలీజ్ ఎ థింగ్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ని కాబట్టి, డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్ని కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గీతా కృష్ణ ఫిల్మ్ స్కూల్. దట్స్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ.